క్లాస్ గురించి ఇక్కడ ఆడే పిఎస్ఎస్ స్కూల్కి వెళ్ళిపోయి మా ఎక్కడ అక్కడ పెంచిపోయి మా సప్పలో నెల్లిమల్ నుండి వచ్చాడు ఆయన. ఇప్పుడు రాగోల్లో కూడా ఇందాక మా అప్పులేడు అన్నట్టుగా ఏమేమైనా చేయొచ్చు, ఏమైనా సాధ్యం అవుతుందేమో కానీ అడ్రస్ లేకుండా, ఫోన్ నెంబర్ లేకుండా, ఏది లేకుండా ఎదిగి 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 ఎంతమందిని ఈ రోజు ఇక్కడ పెట్టాడంటే నిజంగా దేవుడు మంచి ఇచ్చాడు. అలాగే మరిన్ని కార్యక్రమాలు అందరితో జరిపించండి. ఇంకోటి ఈ విధంగా కలవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇనిషియేట్ చేసి మీకెళ్ళి ఇలాగే కలుస్తున్నాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. జాయిన్ అయిన వెంటనే ముందు నా ఫ్రెండ్ కిరణ్ చంద్రకుమార్ స్కూల్కి వచ్చాను. టెక్ల స్కూల్కి వచ్చేటప్పటికి ఫస్ట్ కూర్చున్నది కిరణ్ చంద్రకుమార్ గారి పక్కనే. ఆడి పక్కన కూర్చుంటే లెక్కల మాస్టారు రమణాచార్య మాస్టారు ఉండేవాడు. ఏరా ఆ తర్వాత బండా శ్రీను, విశ్వనాథ్ వీళ్ళందరూ వీడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ పెద్ద అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ మా ఇంటికి వచ్చాడు. అప్పటి నుండి ఇప్పుడు మేము రెగ్యులర్ గా కాంటాక్ట్ ఉంటూ ఉంటాం. అంటే అలాంటి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. చిన్నప్పుడు ఫ్రెండ్, అత్యవసర కాలంలో కూడా నాతో ఉన్నాడు. అదే విధంగా ఆ తర్వాత కూడాను అలాగా మెయింటైన్ అవుతున్నాడు. వాళ్ళ ఫాదర్, మా మదర్ ట్రెజరీ డిపార్ట్మెంట్ లో చేసేవాళ్ళు. అది మాకు పెద్ద తెలిసేది కాదు. కానీ అప్గ్రేడ్ అయిపోయినాడు. ఫస్ట్ ఇవ్వాలి అప్గ్రేడ్ అయిపోయింది. అమ్మా భవానీ పొలిటీషియన్ అండి. వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పారు, దాని గురించి చెప్పారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆడపిల్లల్లో కూడా ఖోఖో ఛాంపియన్స్ ఉన్నారు. రోషిని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ సందర్భంగా మన యొక్క 10th క్లాస్ బ్యాచ్ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా లక్ష్మీబాయి టీచర్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. హాయ్, వచ్చాడు నువ్వు? ఏం లేట్ ముందుకు లాగిరా. దొరకొట్టేస్తున్నాడు. ఫైనల్లో ఎప్పుడు ఛాంపియన్ అయినా బొంతల కోడుకుని ఓడించాం. దట్ ఈస్ గ్రేటెస్ట్ అండ్ గ్రేట్. అటువంటి రాజరమేశ్వరు రీసెంట్ గా చనిపోయారు అనారోగ్య కారణంగా. వారు మన మతి లేకపోయినా వార్తలు